హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ పూరన్ పోలి. ఇది వెరీ ఫేమస్ మహారాష్ట్ర స్వీట్ రెసిపీ. పండగ రోజుల్లో చేసుకునే పసందైన వంట ఇది. మరాఠీ వాళ్ళు దీన్ని దివాళీ, హోలీ, వినాయక చవితికి కంపల్సరీ చేస్తారు. ఈ పోలీలు మన బొబ్బట్లకి ఇంచుమించు కొంచెం దగ్గరగా ఉంటాయి. కానీ బొబ్బట్లో వాడేంత నెయ్యి మాత్రం దీనికి వాడం. టేస్ట్లో మనం చేసుకునే బొబ్బట్లోకి ఏమాత్రం తీసిపోవండోయ్. తక్కువ నెయ్యితో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని ప్రిఫర్ చేయవచ్చు. నెయ్యి ఇష్టపడేవారు తినేటప్పుడు ఎక్స్ట్రా నెయ్యితో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి మన దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ అయిన పూరన్ పోలీని తయారు చేసేద్దామా? పురాన్ పోలి ప్రిపేర్ చేయడానికి 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని వాష్ చేసి పప్పు మునిగేలా నీళ్లు పోసుకుని 3 గంటలు నానబెట్టుకోవాలి. నానిన పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. నానబెట్టడం వలన పప్పు మెత్తగా ఉడుకుతుంది. కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు పిండి తడిపి పెట్టుకుందాం. దీనికోసం 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండికి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు. దీని మీద మరో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1 నిమిషం పాటు పిండిని ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు మెత్తని పోలీలు తయారవుతాయి. పిండిని పైకి కిందకి ఒత్తుతూ బాగా నీట్ చేయండి. దీని మీద ఒక ప్లేట్ మూత వేసి గంటపాటు పక్కనుంచుకోండి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయాక పప్పు చెక్ చేద్దాం. ఇది మెత్తగా ఉడికిపోయిందండి. పప్పులో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసేద్దాం. ఈ పప్పు నీటితో రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ స్ట్రైన్ చేసి పెట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా థిక్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పుతో పూరన్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం. దీనికి 1 కప్పు బెల్లం యాడ్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగి పూర్ణం దగ్గర పడే వరకు కలుపుతూ ఉందాము. పప్పు బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి. షుగర్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు, కానీ బెల్లం వేసి చేస్తేనే పూరన్ టేస్టీగా ఉంటుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయాక కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. బాండీకి అంటుకోకుండా పూరన్ ముద్దలాగా తయారైంది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని 1/2 అన్ అవర్ చల్లారనివ్వాలి. పూర్ణం బాగా చల్లారిందండి. దీన్ని చిన్న ఉండలుగా చేసుకుందాం. చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని రౌండ్ షేప్లో ఒకే సైజులో ఉండలు చేసుకోవాలి. నేను ఇలా ఉండలన్నింటినీ ఈక్వల్గా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. వీటితో స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. నానబెట్టి ఉంచుకున్న పిండిని మరొకసారి ఒత్తుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి బాల్ కన్నా పూరన్ బాల్ కొంచెం పెద్దది ఉండేలా చూసుకోండి. స్టఫింగ్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందువల్ల చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా మొత్తం పిండినంతటిని ఉండలుగా చేసుకోండి. ఒక పిండి ఉండను తీసుకుని ఫ్లాట్గా పరుచుకుని అందులోకి ఈ పూరన్ పెట్టి స్టఫ్ చేసుకోవాలి. ఇలా లోపలికి నొక్కుతూ స్టఫ్ చేయాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల పిండి సాగి పూరన్ని ఈజీగా కవర్ చేయొచ్చు. స్టఫింగ్ని లోపలికి నొక్కుతూ పిండిని పైకి సాగదీస్తూ కవర్ చేసేయండి. నేను చేస్తున్నట్లుగా ఫాలో అవ్వండి. నాకు చాలా ఈజీగా అయిపోయింది. ఇలా అన్నీ కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. చపాతీ పీట మీద బియ్యం పిండి జల్లుకుని చపాతీ కర్రతో ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా పోలీలను ఒత్తుకోండి. మైదా పిండి జల్లితే పోలీలు కాల్చేటప్పుడు పౌడర్ పట్టి మంచి కలర్ రావు. స్టఫింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది పోలీకి అంతటికి స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేసుకున్న పోలీలను ఒక ప్లేట్లో తీసుకుందాం.
మరో మెథడ్లో ఒక పాలిథీన్ కవర్కి నెయ్యి అప్లై చేసుకుని స్టఫ్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని పైన మరో పాలిథీన్ కవర్కి కూడా నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసిన వైపు పిండి మీద వేసుకుని చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి. పోలీలను ఒత్తడానికి 2 ప్రాసెస్లు చూపిస్తున్నాను కదా, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. కవర్కి నూనె రాయడం వలన పోలీలు అంటుకోకుండా ఈజీగా వస్తాయి. మీ దగ్గర పూరి ప్రెసర్ ఉంటే దాంతో కూడా పోలీలు ఒత్తుకోవచ్చు. కవర్కి నెయ్యి రాయడం వలన చాలా ఈజీగా మనకి ఊడొచ్చేస్తుంది. అందుకని నేను ఈ ప్రాసెస్నే ఫాలో అవుతాను. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని పల్చగా ఒత్తుకున్న పోలీలను వేయండి. పైన మరలా కొద్దిగా నెయ్యి వేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి. నెయ్యి ఇష్టపడేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు. చూసారా మన పురాన్ పోలి ఎలా పొంగుతుందో? ఇలా పొంగే వరకు కొద్దిగా నెయ్యి వేస్తూ దోరగా కాల్చుకోండి. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ పూరన్ పోలీలు రెడీ అయిపోయాయి. ఎంతో సాఫ్ట్గా ఫిల్లింగ్ మొత్తం అంతా పరుచుకుని చాలా రుచిగా ఉన్నాయి మన పోలీలు. ఇవి ఒక వారం రోజులు నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పండక్కి మా పూరన్ పోలీలతో మీరు కూడా నోరు తీపి చేసుకోండి. మరిన్ని స్వీట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రసాదాలు తయారు చేయడం ఎలాగో ఐకార్డ్లో ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. మా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.